ఇక్కడ అందులో లేవు. వాళ్ళు సూపర్ సిక్స్ హామీలు ఎన్నికల ముందు అమలు చేస్తామని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలందరినీ మభ్యపెట్టి ఈ రోజున సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితి వాళ్ళు. అందులో ఆల్రెడీ 3 హామీలను ఎత్తేసారు. ఇంకా ఇస్తానన్న 3 హామీల్లో కూడా కోతలు మీరు చూశారు. తల్లికి వందనంలో కోత పెట్టారు, అన్నదాత సుఖీభవ రైతులకు కోత పెట్టారు. ఇక మిగతా అయితే అసలు అమలు చేసే పరిస్థితే లేదు. ఉచిత బస్సు లేదు, మహిళా శక్తి నెల నెల 1500 రూపాయలు ఆడబిడ్డలకు ఇస్తానన్నది లేదు. వర్మ గారు మాట్లాడండి. ఇస్తానన్నది లేదు. ఇంకా మిగతా పథకాలకైతే అసలు అడ్రస్సే లేదు. దాంట్లో వీళ్ళు కేవలం అంకెల గారడీతోటి 3,22,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టామని చెప్పి చెప్పుకోవడానికి తప్ప ప్రజలకు ఇస్తానన్న హామీలు అయితే వాళ్ళు ఎక్కడా కూడా నెరవేర్చే దిశగా ఈ బడ్జెట్ అనేది లేదు. ఖచ్చితంగా ఇది రెండో బడ్జెట్. వాళ్ళు పెట్టింది మొట్టమొదట గత డిసెంబర్లో నవంబర్లో బడ్జెట్ పెట్టారు. ఆ బడ్జెట్లో ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటి ఇస్తామని చెప్పి 1 సిలిండర్కి మాత్రమే వాళ్ళు ఆ రోజున కేటాయింపులు చేయడం జరిగింది. ఈ రోజున కూడా దీపం పథకానికి సుమారు 1 కోటి పైగా కనెక్షన్స్ ఉంటే 4,500 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతుంది అనుకుంటే కేవలం 2,500 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో పెట్టడం జరిగింది. అలాగే తల్లికి వందనంలో కూడా క్లియర్గా వాళ్ళు 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే 15,000 రూపాయలు ఒక్కో విద్యార్థికి ఇస్తే 12,500 కోట్ల రూపాయలు అవుతాయి అనేది లెక్క. కానీ వాళ్ళు కేవలం 9,500 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ దాంట్లో కూడా ఓవరాల్ గా చెప్పండి. ఒకటోటి మనం చర్చిద్దామంటే ఈ డిబేట్ సరిపోదు. ఓవరాల్ గా బడ్జెట్ నచ్చలేదు అంతేనా? క్లియర్ గా బడ్జెట్ అయితే వాళ్ళు హామీ ఇచ్చిన విధంగా అయితే ఏ ఒక్క పథకాన్ని కూడా వాళ్ళు ప్రసాద్ గారు సింపుల్ గా అనేది బడ్జెట్ ఎలా ఉంది అంటే బడ్జెట్ వాళ్ళు ఏదైతే 6 బుల్లెట్